యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ మధ్యలో అందరి నోట్లో నుంచి వినిపిస్తున్న మాట. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా దీని అవసరం గురించి మాట్లాడారు. అప్పటి నుంచి ఈ టాపిక్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అసలు ఏంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్? అంబేద్కర్ లాంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కానీ మేకర్స్ కానీ దీని గురించి ఏమన్నారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీని గురించి ఏం చెబుతోంది? దీనికి ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి సుప్రీం కోర్ట్ అండ్ లా కమిషన్స్ ఏమంటున్నాయి? దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కడైనా జరుగుతుందా? అండ్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క పాజిటివ్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మన కంట్రీలోని క్రిమినల్ లా ప్రకారం ఏ వ్యక్తి తప్పు చేసినా ఒకే పనిష్మెంట్ ఉంటుంది. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అన్నది లాకి సంబంధం లేదు. కానీ సివిల్ లాస్ అలా లేవు. పర్సనల్ మ్యాటర్స్ అంటే మ్యారేజ్, డైవర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన లాస్ మాత్రం ఒక్కో రిలీజియన్స్కి ఒక్కోలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ 494 ప్రకారము 2 మ్యారేజెస్ చేసుకున్న హిందూస్కి పనిష్మెంట్ ఉంటుంది, కానీ ముస్లిమ్స్కి అలా ఉండదు. ఈ యూసీసీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇట్లాంటి పర్సనల్ లాస్ లేకుండా అన్ని రిలీజియన్స్కి కలిపి ఒకటేలా ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యారేజెస్, డైవర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్ ఇట్లాంటి పర్సనల్ మ్యాటర్స్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ప్రతి రిలీజియన్కి సపరేట్ లాస్ ఉండవు. ఈ కోడ్ వల్ల ఒక రిలీజియన్లో మాత్రమే ఈక్వాలిటీ కాకుండా అన్ని రిలీజియన్స్కి మధ్యలో ఈక్వాలిటీ అనేది సాధ్యమవుతుంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మోస్ట్ డిబేటెడ్ టాపిక్. అంబేద్కర్ లాంటి చాలా మంది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అండ్ మేకర్స్ దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు. ఇది అంబేద్కర్ యొక్క విజన్. ఆ టైంలో యూసీసీ ఇంప్లిమెంట్ కాలేకపోయినా అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ద్వారా కనీసం హిందూ విమెన్ అయినా సేవ్ చేశారు. ఈ హిందూ కోడ్ బిల్ అన్నది అంబేద్కర్ యొక్క బ్రెయిన్ చైల్డ్. ఇందులో డైవర్సెస్ లీగలైజ్ చేయమని, పాలిగామిని అపోజ్ చేయమని, ఇంకా డాటర్స్కి ఇన్హెరిటెన్స్ రైట్స్ ఇవ్వమని ఉంది. ఈ బిల్ ద్వారానే హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్, మెయింటెనెన్స్ యాక్ట్ ఇట్లాంటి యాక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మైనారిటీస్ పైన ఈ కోడ్ ని రుద్దలేం, కానీ ఏదో ఒక టైంలో మన కంట్రీ యూసీసీని ఇంప్లిమెంట్ చేయగలుగుతుందని అప్పట్లో డాక్టర్ అంబేద్కర్ అన్నారు. మన కంట్రీలోని అందరి కోసం యూసీసీని రూపొందించాలని మన కాన్స్టిట్యూషన్ లోని డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లోని ఆర్టికల్ 44 చెబుతోంది. ఇంతకు ముందున్న 21st లా కమిషన్ కూడా యూసీసీని ఎగ్జామైన్ చేసి స్టేక్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకుంది. ఆగస్ట్ 2018లో రిఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ లా అనే నేమ్ తో ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేసింది. ఇలా 21st లా కమిషన్ యూసీసీ అవసరం లేదని ఫ్యామిలీ లాస్ లో తేవాల్సిన రిఫార్మ్స్ గురించి రికమెండేషన్స్ ఇచ్చింది. రీసెంట్ గా 22nd లా కమిషన్ పబ్లిక్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్ లాంటి వేరియస్ స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి మళ్ళీ ఫ్రెష్ గా సజెషన్స్ తీసుకుంది. మీరు కూడా యూసీసీ పైన మీ ఒపీనియన్ ని ఈమెయిల్ ద్వారా లేదంటే వెబ్సైట్ ద్వారా కన్వే చేయొచ్చు. ఈ యూసీసీ అనేది 1998 నుండి బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. దీనికి సంబంధించిన బిల్ని 2019లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అది పాస్ కాలేదు. కానీ ఇప్పుడు లా కమిషన్ అండ్ ఏకంగా మన కంట్రీ పీఎం దీని అవసరం గురించి మాట్లాడటంతో దీని ఇంపార్టెన్స్ పెరిగింది. ఇలాంటి బిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఇలాంటి కోడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలన్నా దానికి గట్టి పొలిటికల్ విల్ అవసరం అవుతుంది. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 బ్యాన్ ఇట్లాంటి టఫ్ టాస్క్ ని ఆల్రెడీ ఈ మోదీ గవర్నమెంట్ కంప్లీట్ చేసింది. కాబట్టి ఇప్పుడు యూసీసీని ఇంప్లిమెంట్ చేసే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ కూడా బీజేపీకి మాత్రమే ఉంది. అది నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మంచి ఛాన్స్. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మోదీ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పు. అంతేకాకుండా దీన్ని 2024 ఎలక్షన్స్లో బీజేపీ ఒక బ్రహ్మాస్త్రగా వాడుకోవచ్చు. నిజంగా యూసీసీ మంచిదేనా అంటే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేసింది. దీనివల్ల మ్యారేజ్ ప్రాసెస్లో ఎలాంటి చేంజెస్ రావు. అయినా సరే దీన్ని కొందరు ఎందుకు అపోజ్ చేస్తున్నారో తెలియడం లేదు. యూసీసీ అంటే హిందూ కోడ్ ఏం కాదు. దీనివల్ల హిందూ కోడ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా చేంజెస్ రావచ్చు. మనం మన కాన్స్టిట్యూషన్లోని ఫీచర్స్ చాలా కంట్రీస్ నుండి తీసుకున్నాం. అలాంటి చాలా కంట్రీస్లో కూడా ఆల్రెడీ యూసీసీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కమ్యూనిస్ట్ కంట్రీస్ అయిన రష్యా, చైనా, ఇంకా ఫ్రాన్స్, జర్మనీ, ముస్లిం కంట్రీస్ అయిన టర్కీ, మొరక్కో, ఈజిప్ట్ ఇట్లాంటి కంట్రీస్లో యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన కంట్రీలోని గోవాలో కూడా యూసీసీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. యూసీసీ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి స్టేట్స్ ఏం లాస్ చేసుకున్నా చివరికి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాసే ప్రివేల్ అవుతాయి. విమెన్ కి సంబంధించిన ప్రాపర్టీ రైట్స్ లాస్ ఇండియాలో 2005 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ అంతకు ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 1937 నుంచి ముస్లిం పర్సనల్ లాలో ఎట్లాంటి చేంజెస్ రాలేదు. దీనివల్ల కూడా యూసీసీకి ఇంపార్టెన్స్ పెరిగింది. చాలా కేసెస్ లో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ని యూసీసీని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1985లో షాబానా కేసులో సుప్రీంకోర్టు యూసీసీని ఇంప్లిమెంట్ చేయాలని, కానీ ఇది ఒక పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల
జరగటం లేదని చెప్పింది. 1995 సర్లా ముద్గల్ కేసులో, 2003 జాన్ వల్లమట్టం కేసులో కూడా సుప్రీంకోర్టు యూసీసీ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. 2021లో కూడా ఢిల్లీ అండ్ అలహాబాద్ హైకోర్ట్స్ కూడా యూసీసీని ఇంప్లిమెంట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పాయి. దీనివల్ల యూనిటీ పెరుగుతుందని కోర్ట్స్ ఒపీనియన్. ఈ కేసెస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. యూసీసీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే జెండర్, కాస్ట్ అండ్ రిలీజియన్స్లో ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. దీంతో మన కాన్స్టిట్యూషన్ ఒక పర్ఫెక్ట్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్గా కావచ్చు. దీంతో సేమ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ ఉంటాయి. పాలిగామీని తగ్గించి స్మాల్ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఈ కోడ్లో ఛాలెంజెస్ ఏంటి అంటే ముస్లిమ్స్ వాళ్ళ కల్చర్కి ఇది అపోజిట్గా ఉందని అపోజ్ చేయొచ్చు. ఇది హిందూ లాస్లో కూడా చేంజెస్ చేయొచ్చు, అందుకని హిందూస్ నుండి కూడా అపోజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్టికల్ 25 లాంటి వాటిని చూపించి ఈ బిల్ని పాస్ కాకుండా చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా ఇండియాలోని కొన్ని ట్రైబల్ గ్రూప్స్లో పాలిగామీ, చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఈవెన్ పాలియాండ్రీ కూడా ఉంది. చాలా స్టేట్స్, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ కానీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా లాంటి స్టేట్స్లో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ కోడ్ని ట్రైబల్స్ కూడా అపోజ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ఈ టేబుల్లో చూస్తున్నట్టు చాలా స్టేట్స్లో ముస్లిం అండ్ ట్రైబల్ పాపులేషన్ కన్సిడరబుల్గా ఉంది. ఇది పెద్ద ఛాలెంజ్ కావచ్చు. ఇంత పెద్ద మొత్తంలో పీపుల్ ఒకవేళ అపోజ్ చేస్తే ఈ యూసీసీ అనేది బీజేపీ గవర్నమెంట్ కి ఎలక్షన్స్ లో ఎలా యూజ్ అవుతుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఇది మొత్తంగా యూసీసీకి సంబంధించిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ని టర్న్ ఆన్ చేసుకోండి.